నమస్తే అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగుండాలని కోరుకుంటున్నాను. నేనైతే ఈరోజు మంచి ప్లేస్ చూపిస్తున్నానండి. ఇక్కడ ఏదైతే గుడి కనిపిస్తుందో అది ప్రేమ్ మందిర్ అండి. మథుర. అది ఉత్తరప్రదేశ్‌లో ఉంది. ఇది ప్రేమ్ మందిర్ అండి. ఇది నైట్ వ్యూ ఇదంతా. ఇక్కడ మనం బృందావన్ కూడా చూడొచ్చు. శ్రీకృష్ణుడు తిరిగాడిన ప్రదేశం అండి ఇదంతా. ఇక్కడి నుంచి ఒక 8 కిలోమీటర్ల దూరంలో శ్రీకృష్ణు జన్మభూమి, అతను జన్మించిన ప్రదేశం కూడా ఉందండి. అది 8 కిలోమీటర్స్ దూరంలో ఉంది ఇక్కడి నుంచి. ఈ గుడి అయితే ప్రేమ్ మందిర్ అండి. చాలా బాగుందండి నైట్ వ్యూ. ఈ మందిర్ ఇప్పుడు కలర్స్ కూడా చేంజ్ అవుతూ మనకు కనిపిస్తూ ఉంటుంది. మేమైతే అక్కడికి వెళ్ళి చాలా చాలా ఎంజాయ్ చేసినామండి. పిల్లలైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అక్కడ. సూపర్గా ఉందండి నైట్ వ్యూ. ఇది నా గోవులు, కృష్ణుడితో అక్కడ ప్రజలు అసలు బొమ్మల రూపంలో ఎంత బాగా చూపిస్తారంటే అక్కడ చూస్తూ ఉంటే కన్నుల పండుగ అనిపిస్తుందండి. చూడండి కలర్ చేంజ్ అవుతూ ఉంది. మేము సెకండ్ టైం అండి ఇక్కడికి వెళ్ళాము. ఎప్పుడు వెళ్ళినా ఇంతే జనాలు ఉంటారండి. సూపర్ అంటే సూపర్గా ఉంది గుడి అయితే. చూడండి అక్కడ సైడ్లో ఆవులు, పిల్లలైతే ఫీల్ అవుతున్నారు. అంటే అమ్మ నిజంగా అప్పుడు ఇలానే ఉండేవాళ్ళ, ఎంత బాగా చూపిస్తున్నారు వీళ్ళు బొమ్మల రూపంలో, మాకు చాలా బాగా నచ్చింది అని చెప్తున్నారండి పిల్లలైతే. క వీలైతే ప్రతి ఒక్కరు ఒక్కసారన్నా చూడాలని నేను అనుకుంటున్నాను. వెనకాల వాటర్ ఫాల్ ఉందండి. ఆ వాటర్ ఫాల్‌లో కూడా ప్రొజెక్టర్ పెట్టి అక్కడ భాగవతం అంతా మనకు పిక్చర్స్ రూపంలో అట్లా చూపిస్తున్నారండి. వీడియోస్ పెట్టి ప్రొజెక్టర్ వాటర్ ఫాల్‌లో అట్లా సెట్ చేసిర్రు. బ్యాక్ సైడ్ కూడా ఇంకా లైటింగ్ అంత లేదక్కడ. కానీ అక్కడ ఆవులు, అక్కడ ఉన్న ప్రజలు, కృష్ణుడితో ఎట్లా ఉండేవాళ్ళు అదంతా మనకు బొమ్మల రూపంలో అట్లా చూపిస్తున్నారండి. ఇంకా బ్యాక్ సైడ్‌లో అయితే ఇంకా కొంచెం లైటింగ్ తక్కువ ఉండడం వల్ల నేను వీడియో తీయలేకపోయినాను. ఇంకా అసలు చాలా చాలా బావుందండి. చూడండి మందిర్‌లో గూడా కలర్ చేంజ్ అవుతూ మనకు కనిపిస్తుంటుంది. నేను ఇంతకుముందు వెళ్ళినప్పుడు డేలో వెళ్ళినాను. అక్కడ డేలో చూసినప్పుడు ఇంత కలర్‌ఫుల్‌గా ఇంత బాగా అనిపియలేదు. ఇప్పుడు మేము నైటు చూస్తున్నాము. అసలు సూపర్‌గా ఉందండి. అద్ అంతే పబ్లిక్ గూడా అండి. అసలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే అక్కడ వచ్చిన ప్రజలు గూడా చాలా బాగా నచ్చుతుందండి అందరికీ అక్కడ. ఇంకా అక్కడ బ్యాక్ సైడ్‌లో అయితే ఉన్న ఇంకా పిక్చర్స్ అట్లా మనకు చూపిస్తున్నారు. లైటింగ్ తక్కువగా ఉంది అక్కడ. మనం వీడియో తీసినా కూడా క్లియర్‌గా రాలేదు. చూడండి కలర్ చేంజ్ అవుతుందని నేను అట్లా చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్‌లో కూడా ఇంకా మనకు విగ్రహాల రూపంలో అక్కడ లైటింగు ఫోకస్ వల్ల మనకు పిక్చర్స్ అంత క్లియర్‌గా కనపడడంలే. ఏదైతే అది పాములాగా మనకు పడిగలాగా ఉండి అక్కడ కృష్ణుడు కూడా దానిపైన నాట్యం చేస్తున్నట్టు ఉందండి. ఇంకా క్లియర్‌గా నాకు వీడియో ప జనాలు ఎక్కువ ఉండడం వల్ల నాకు వీడియో అంత క్లియర్‌గా తీయడం అవ్వలేదు అక్కడ. అసలు చూస్తే నిజంగా మనం అది అసలు ఒక కన్నుల పండగ అనిపిస్తుందండి నిజంగా. చూడండి మందిర్‌లో కలర్స్ చేంజ్ అవుతున్నాయి గదా! అది చూడండి ఇక్కడ. ఇంకా ఇక్కడ పక్షులు, నెమలీలు, అసలు జంతువులు వాళ్ళు ఎంత బాగా అసలు సెట్టింగ్ అయితే సూపర్‌గా ఉందండి. చూస్తే మాత్రం చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం మనము. ఇక్కడ నుంచి ఇంకా అలా ఇది మనం ఎంటర్ అయితేనే లెఫ్ట్ సైడ్‌లో గేట్‌కి లెఫ్ట్ సైడ్‌లో మనకిది కనిపిస్తుందండి. మనం అలా గుడి చుట్టూరా తిరుగుతూ వెళ్తుంటే మొత్తం పశువులతో, అక్కడ జనాలతో కృష్ణుడు ఎలా ఉండేవాడో, ఇంకా బ్యాక్ సైడ్‌లో అంతా జంతువులు, పక్షులు, ఇంకా చాలా చాలా బాగా ఇక్కడ చూడండి అర్జునుడు, కృష్ణుడు యుద్ధంకి వెళ్ళేటప్పుడు అక్కడ వాళ్ళిద్దరి సంభాషణ రూపంలో అట్లా చూపిచ్చిర్రు. ఇక్కడ బృందావనంలో రా ఇంకా కృష్ణుడు గోపికలతో అలా నాట్యం చేస్తున్నట్టు ఇక్కడ చూడండి. చిటికెన వేలుతో గోవర్ధనగిరిని ఎత్తుతాడు కదండీ! గోవర్ధన కొండని. అక్కడ ప్రజలు అతనికి ధన్యవాదాలు తెలుపుతున్నట్టు, వీళ్ళు గూడా కృష్ణుడికి మేము గూడా మాకు సహాయంగా ఉన్నందుకు వాళ్ళు అట్లా చూపిస్తున్నట్టు, ఇక్కడ సేద తీరుతున్నట్టు చాలా 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 బాగుందండి నిజంగా. ఇక్కడ గోపికలతో చూడండి ఇక్కడ ఉయ్యాలలో ఊపుతున్నట్టుగా సెట్టింగ్ అయితే సూపర్‌గా ఉందండి నిజంగా.
చాలా నైట్ వ్యూలో అయితే ఇంత మంచిగా ఇట్లా కలర్ఫుల్గా ఇట్లా కనిపిస్తుందండి. డేలో అయితే ఈ విధంగా ఉండదు. ఆహ్, చూడండి ఇంకా కొంచెం క్లియర్‌గా తీయడానికి ట్రై చేసిన నేను. కానీ ఫుల్ పబ్లిక్ అండి. నాకైతే పబ్లిక్‌తో వీడియో తీయడం అవ్వలేదు నాకు. ఇక్కడ కూడా చూడండి కృష్ణుడు కూర్చున్నట్టుగా వాళ్ళు గోపికలు చూడండి ఇక్కడ. చాలా బావుందండి నిజంగా. చూస్తే మాత్రం కన్నుల పండగ అసలు. చూడండి ఇక్కడ. చాలా 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 బావుందండి. నాకు వీలైనంత నేను వీడియో తీయగలిగానండి. థ్యాంక్ యూ ఫర్